తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దగ్గర నుండి గులాబీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ ఫోకస్ చేయగా ఇప్పుడు మరికొందరు ఈ బండారాన్ని, అవినీతిని బట్టబయలు చేసే పనిలో కాంగ్రెస్ సర్కార్ నిమగ్నమైందట. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ మరియు కాళేశ్వరం ప్రాజెక్టు నష్టంపై దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న విధంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ మరియు కాళేశ్వరం ప్రాజెక్టు నష్టం అంశాలను తెలుసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగానే మేడిగడ్డ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తానని ఆదివారం మండలిలో సీఎం రేవంత్ ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ ప్రాజెక్టులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకువెళ్తానని సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించిన తర్వాత కాంట్రాక్ట్ ఇచ్చిన వారిని, సంబంధిత శాఖ మంత్రులు, కాంట్రాక్టర్లను చట్ట ప్రకారం శిక్షిస్తామని రేవంత్ అన్నారు. ఈ విషయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. నాటి తెరాస పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. రెండో దఫాలో గులాబీ అధినేత కేసీఆర్ ఆ శాఖను తన వద్దే ఉంచుకున్నారు. దీంతో ఆ ఇద్దరిని కూడా విచారించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఈ విచారణలో కేసీఆర్, హరీష్ తప్పు చేశారని తేలితే వీరిద్దరూ జైలుకు వెళ్తారనే ప్రచారం జోరుగానే జరుగుతోంది. వాటిలో ఏ అవకతవకలు జరగలేదంటే హరీష్ రావు, కేసీఆర్ పై తెలంగాణ ప్రజల్లో మంచి నమ్మకం ఏర్పడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదంతా తెలియాలంటే మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టులపై విచారణ జరిగేంత వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.